ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి తండ్రి. మా హృదయాలని చూస్తున్న దేవుడు, మా పరిస్థితులను చూస్తున్న దేవుడు, మా స్థితిని ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో ఆ మాటల చేత మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. Psalms chapter 147 verse 3. He healeth the broken in heart and bindeth up their wounds. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మన దేవుడు గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడంట, వారి గాయములు కట్టేటువంటి గొప్ప దేవుడు. యేసయ్య మంచి సమరయుడు కదా. మన దేవుడు మనల్ని గాయపరిచే దేవుడు కాదండి, మన గాయాల్ని కట్టే దేవుడు. అంత స్పెషాలిటీ మన దేవుడిలో ఉంది అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. చాలాసార్లు మనం అనేస్తుంటాం కదా, ఎందుకు దేవుడు నాకు ఈ బాధను అనుమతించాడు, ఎందుకు దేవుడు నాకు ఈ గాయం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నాకు ఈ కష్టం కలుగజేశాడని చెప్పి చాలాసార్లు బాధపడుతుంటాం. కానీ నీకొచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికి ఆయన సమర్థవంతుడు. నీ గాయాల్ని కట్టుటకు ఆయనకు మాత్రమే మరి శక్తివంతుడు, అలాగే ఆయన మాత్రమే చేయగలడు అనే విషయాన్ని మరొకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మన హృదయంకి కలిగినటువంటి గాయాన్ని కడతానంటున్నారు. మరి ఈ డాక్టర్స్ అనేవాళ్ళు లేరండి. ఎవరు హృదయంలో కలిగినటువంటి గాయాలని ఎవరు చూడలేరు, అంతే కదా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఎంఆర్ఐ తీపించినా కూడా మన హృదయంకి కలిగిన గాయాలంటే తెలియదు. మనకు హృదయంకి మన రోగం వస్తే చూడగలుగుతారేమో, కానీ అది ఇంటర్నల్గా మనం భరిస్తున్న బాధని కానీ ఆ దుఃఖాన్ని కానీ ఎవ్వరు కనిపెట్టలేరు, అది ఎవ్వరు కూడా తీర్చలేరు. కానీ మన హృదయానికి కలిగినటువంటి గాయాల్ని కట్టేటువంటి శక్తివంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. ఈరోజు ఎంతోమంది హృదయాల్లో గాయాల చేత నింపబడి ఉన్నారండి. బయటికి మాత్రం చాలా బాగా కనిపిస్తారు, చాలా స్మైలింగ్గా ఉంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు పడుతున్న బాధలేంటే ఎవరికి చెప్పుకోలేరు అనమాట. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని అలా కదిలిస్తే చాలండి, అందరికీ ఏదో ఒక సమస్య, అందరికీ ఏదో ఒక ఇబ్బంది, అలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుండె చెదిరిన స్థితిలో ఉన్నారండి. ఎంత ఉన్నతులైనా కావచ్చు, ఎంత మరి పేదవాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది ఉంది. ఎందుకు ఇలాగా మనుషులు గుండెలు చెదిరిపోతున్నాయి ఈరోజు, ఎందుకు మనుషులు ఇంతగా గాయపరచబడుతున్నారు అని ఆలోచించినట్లయితే నిజానికి పూర్వకాలం కంటే కూడా ఇప్పుడు ఇంకా దురస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్వకాలంలో కనీసం మనుషుల మధ్య ప్రేమ అన్యోన్యత ఉండేదండి. ఈరోజు అసలు ఏమాత్రం లేదు. కరువైపోయిన దినాల్లో మనం ఉంటున్నాము. మోసాలు పెరిగిపోయాయి, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా మనుషుల హృదయాల్ని గాయపరిచేటువంటి పరిస్థితులే ఈరోజు చూస్తూ ఉన్నాము. కారణం ఏంటి అంటే పాపం పెరిగిపోతుంది. పూర్వకాలంలో టెక్నాలజీ లేదు, పూర్వకాలము మనుషుల దగ్గర ఇప్పుడున్నంత స్వార్థము లేదనమాట. అప్పుడు కాలంలో చాలా డిఫరెంట్గా ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడున్నటువంటి గెజెట్స్ వల్ల, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వల్ల మనుషులు చాలా స్వార్థ ప్రియులైనారు. అంత్య దినముల్లో మనుషులు స్వార్థ ప్రియులు అవుతారని దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈరోజు మనుషులు అలానే అయిపోయారనమాట. మరి ఈరోజు ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకపోవడం, గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా తల్లిదండ్రులతో ప్రేమ లేకపోవడం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించకపోవడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా గాయపరిచే పరిస్థితులు. ఈరోజు మరి తల్లిదండ్రులను తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేసేటువంటి పరిస్థితులు, గుండెలు చెదిరిపోయేటువంటి స్థితులు చూస్తున్నామండి. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకున్నామని చెప్పి అతి కిరాతకంగా చంపుకునేటువంటి దురావస్థలో గుండె చెదిరినటువంటి స్థితులు, తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోతున్నాయి. ఈరోజు ఒక వ్యక్తి, ఒక బిడ్డ తన జీవితంలో ఏదైనా ఫెయిల్ అయిపోతే, లేకపోతే జాబ్ రాలేదనో, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినామనో చాలామంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని మదననిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల గుండె కోతలు మిగిలిపోతున్నాయి. అంటే ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే కేవలము ప్రేమ కరువు అవ్వటాన్ని బట్టే, ఈరోజు ప్రేమ లేకపోవడాన్ని బట్టే, ఒక కుటుంబ వ్యవస్థలో మరి కుటుంబముగా ఉండవలసిన ఐక్యత లేకపోవడాన్ని బట్టే, అంతేకాకుండా ఈరోజు మనుషులు ఎక్కడ పడితే అక్కడ ప్రేమ దొరుకుతుందని పరుగులు తీస్తున్నారు. అంటే కుటుంబాలలో ఆ ప్రేమ కరువైంది. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నారు కదా, మరి మీ కుటుంబాల్లో ప్రేమ ఉందా? మీ బిడ్డలు ఎవరి ప్రేమల కోసమైనా పరుగులు తీస్తున్నారా?
లోకంలో పడి వెళ్ళిపోతున్నారా? లోక ప్రేమలు బాగున్నాయని వాళ్ళ వెనకాల పడుతూ ఉన్నారా? అలా ఎంతమంది కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు లోక ప్రేమల్లో పడిపోయి, ఆ ప్రేమల్లో విఫలమైపోయి, మోసగించబడి మరి ఎంతమంది మరి వాళ్ళ జీవితాల్లో డిప్రెషన్స్‌లో ఉండిపోతూ ఉన్న పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఈరోజు మనం చూస్తున్నాం. మరి దేవుడి ప్రేమను వారికి పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత ఉంది. పిల్లలకి దేవుని ప్రేమను చూపించటం. దేవుడి ప్రేమ అని ఎందుకు చెప్తున్నామంటే అండి, ఈ లోకంలో ఉన్న ప్రేమలు చాలా విచిత్రంగా ఉంటాయి. సమయానుకూలంగా ఉంటాయి. మరి అన్ని అనుకూలంగా ఉంటే అందరూ ప్రేమిస్తారండి. లేకపోతే ఎవరు ప్రేమించరు. ఇగో బిడ్డ పాస్ అయితే ప్రతి తల్లిదండ్రులు హ్యాపీగా మరి ఫీల్ అయిపోయి ప్రేమిస్తారు. అది సహజం. కానీ బిడ్డ ఫెయిల్ అయినప్పుడు కూడా అదే ప్రేమ చూపించగలిగితే అది దైవిక ప్రేమ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులుగా మనం కంఫర్ట్ చేయకపోతే ఇంకెవరు కంఫర్ట్ చేస్తారు? మన పిల్లలు వాళ్ళ జీవితంలో ప్రేమలో పడి మోసపోయినప్పుడు వాళ్ళని సరైన దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే. మనం వాళ్ళని ప్రేమిస్తే తిరిగి వాళ్ళు వెళ్ళినటువంటి ఆ పరిస్థితిలో నుంచి బయటికి రాగలుగుతారు. మరి కోపంతో ఎవరిని గెలుచుకోలేమండి. అలాగే మరి కక్షలతో ఏది కూడా సాధించలేము. ఏదైనా సాధించగలుగుతాము అంటే దేవుడి ప్రేమతో మాత్రమే. కాబట్టి ఎవరైనా మీ ఫ్యామిలీలో ఓడిపోయిన పరిస్థితిలో, లేకపోతే డిప్రెషన్స్ గుండా, లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనేక రీతిలుగా గాయపరచబడిన స్థితిలో ఉన్నట్లయితే, క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి నువ్వు నేను ఆ కుటుంబంలో ఉన్నవారమైతే, లేకపోతే ఒక స్నేహితులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే అండి, దేవుడి మాటలు ఎవరినైనా ఆదరిస్తాయి. కాబట్టి దేవుడి ప్రేమతో మనం ప్రేమించాలి. లోకస్తుల్లాగా వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి అలా గుండె చెదిరిపోయిన వాళ్ళ పట్ల మరి కొంచెమైనా మనం ప్రేమ చూపించగలిగితే మన ద్వారా వాళ్ళని దేవుడిని తెలుసుకోగలుగుతారు. యేసయ్యను ఒక్కసారి పరిచయం చేస్తే చాలండి, వాళ్ళ గుండెల్లో కలిగిన ప్రతి గాయాన్ని ఆయన సంపూర్ణంగా తీసేస్తాడు. మానవులుగా ఈరోజు చాలా మందికి నిజమైన మార్గం ఏంటో తెలియక మరి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలియట్లేదండి. అందరూ అనుకుంటున్నాం, అందరూ బాగా చదివేసుకుంటున్నారు, అందరూ మంచి స్థితిలో ఉన్నారు, అందరికీ బాగా జ్ఞానం ఉంది అని అందరం అనుకుంటున్నాం. కానీ టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ మనిషి హృదయంలో మార్పు రావట్లేదండి. టెక్నాలజీ పెరుగుతుంది కానీ మనిషి హృదయాల్లో ప్రేమ పెరగట్లేదు. వీటన్నిటి బట్టి ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు కోట్ల చుట్లు తిరుగుతున్నాయి, పిల్లలు అనాథలైపోతున్నారు, ఎన్నో అక్రమాలు జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి గుండె చెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో గుండా ఈరోజు వెళ్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మనం యేసయ్యని పరిచయం చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా, వాళ్ళ గాయములు కట్టే దేవుడు ఉన్నాడని, వాళ్ళ గుండె చెదిరిన స్థితిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన సమర్థవంతుడైన దేవుడు ఉన్నాడని. ఈరోజు ఎంతోమంది తమ కుటుంబంలో ఉన్నటువంటి వారిని పోగొట్టుకున్న స్థితిలో గుండె చెదిరిపోయినటువంటి వారిగా ఉన్నారు. మరి వారు ఆదరించేటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉందని దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు నువ్వు కంఫర్ట్ చేయగలుగుతున్నావా? ఎవరితో అయినా 4 మాటలు ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? మరి క్రీస్తు ప్రేమను నీ క్రియల్లో చూపించగలుగుతున్నావా? అలా చేయలేకపోతే దేవుడి పిల్లలము అనిపించుకునేటువంటి యోగ్యత కూడా మనకు లేదండి. కాబట్టి ప్రేమతో ఏదైనా సాధ్యము, అది క్రీస్తు ప్రేమతో సాధ్యము. ఎందుకంటే మరి 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా స్పష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. పదే పదే వాటిని మనం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రేమలో స్వార్థం ఉండదు, ఈ ప్రేమ దీర్ఘశాంతంగా ఉంటుంది, ఈ ప్రేమ దేనిని కూడా ఆశించదు. అదే క్రీస్తు ప్రేమ. అలాగే ఎవరికో ఏదో నేను చేసేస్తున్నాను రిటర్న్ ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొద్దండి. ఏదైనా రిటర్న్ మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం కానీ మనుషుల దగ్గర ఏది ఎప్పుడు ఆశించకుండా దేవుడి ప్రేమను నిస్వార్థంగా మనం చూపించగలిగితే అనేకుల గాయాలు కట్టిన వారం అవుతాము. అలాగే క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపించిన వారం అవుతాము. మరి మన గుండెలు అనేక సార్లు చెదిరిపోయినప్పుడు, అనేక సార్లు మన మనసులు గాయపడినప్పుడు మనం యేసయ్యను తెలుసుకున్నాం కాబట్టి ఆ గాయాలన్నీ కూడా కట్టబడినప్పుడు తిరిగి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. ఈరోజు ఆ ప్రశాంతత లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారండి. దయచేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారా? ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అయిన పరిస్థితుల్లో, చదువులో వెనకబడిన స్థితిలో, ఆర్థికంగా పడిపోయిన స్థితిలో, అలాగే వివాహాలు కాని స్థితిలో, పిల్లలు లేని స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో ఇలా ఎంతోమంది ఉన్నారండి. దయచేసి వారి కోసం మనము ప్రార్థించవలసిన వారుగా ఉన్నాము. క్రీస్తు ప్రేమ మాటలతో వారిని కంఫర్ట్ చేయవలసిన వారుగా ఉన్నాం. ఈ బాధ్యతను మనం గుర్తిరిగి దేవుడి బిడ్డలుగా మనము కూడా గాయములు కట్టేటువంటి వారుగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు తండ్రి. మా గాయాలు కట్టే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు అయ్యా.
మేము తెలుసుకున్నామో ఈ గొప్ప దేవుని అనేకులకి పరిచయం చేయడానికి సహాయం చేయండి. ఈరోజు ఏ కుటుంబాల్లో ఏ పరిస్థితుల మధ్యలో ఎవరెవరు గాయపడినటువంటి హృదయాలతో ఉన్నారో దేవా, వాళ్ళ గాయాలు కట్టి నెమ్మదిని శాంతినిచ్చి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.